హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ బగారా రైస్ తయారు విధానం చూద్దాం. నేను 1 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 సార్లు బాగా కడిగిన తర్వాత నాకు మీడియం సైజ్ గ్లాస్తో 4 గ్లాసులు వచ్చాయి రైసు. 4 గ్లాసుల రైస్కి 8 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. కానీ 7 గ్లాసులు వాటర్ పోసుకోండి, బాస్మతి రైస్ కాబట్టి. 3 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఆనియన్స్ 2, మీడియం సైజ్ టమాటాలు 3, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం తీసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకుందాం. గ్యాస్ మీద కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీకి సంబంధించిన పట్టా, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, 2 బిర్యానీ ఆకులు వేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ రెడ్డిష్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ రెడ్గా వచ్చాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి కనిపిస్తుంది కాబట్టి మసాలా బాగా వేగిపోయింది. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత టమాటాలు వేసుకుందాం. తర్వాత టమాటాలు బాగా మగ్గనిద్దాం. 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకుందాం. షాజీరా వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కర్రీలోకైనా ఈ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగుతో కూడా మనం ఈ రైస్ తినేవచ్చు. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకుందాం. పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత బాగా మగ్గిన తర్వాత రైస్లో వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేద్దాం. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 20 నిమిషాలు ఉడికించుకుందాం. మధ్యలో ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు తక్కువైతే వేసుకోండి. ఎంతో రుచికరమైన బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.